చికెన్ గ్రేవీ కర్రీ చూసుకుందాము. చేసే విధానం కూడా చూద్దాము. చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక ఉల్లిగడ్డలు కట్ చేసుకొని 3 కేజీల చికెన్కి ఒక పావు కేజీ పైనే ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అది వేయించుకున్నాక పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకొని చీలికలుగా కట్ చేసుకొని తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ బాగా రెడ్గా వచ్చిందాక ఫ్రై చేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కరివేపాకు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం పసుపు 2 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా ఆయిల్లోనే కొంచెం వేసుకోవాలి. మళ్ళీ సరిపోతే చికెన్ వేసుకున్నాక కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక టమోటాలని ఉల్లిపాయలని వేసుకొని టమోటాలు ఒక 4 ఉల్లిపాయలు ఒక 3 వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దాన్ని మసాలాలో వేసి బాగా గ్రేవీ అయిందాక బాగా వేగిందాక వేయించుకొని తర్వాత చిన్నులపాయలు అల్లము ఫ్రెష్గా దంచుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా తిప్పుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీలోకి కానీ నార్మల్ రైస్లోకైనా చపాతీలోకైనా. చికెన్ కూడా శుభ్రంగా కడుక్కొని ఆ చికెన్ కూడా దాంట్లో వేసేద్దాము. ఆ మసాలా బాగా వేగింది కదా, బాగా ఆయిల్ అంతా పైకి రావాలి. అప్పుడు చికెన్ వేసుకున్నాక దాంట్లో గరం మసాలా కొత్తిమీర దాంట్లో చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. బయట దొరుకుతాయి కదా మనకి, కల్లుప్పు కూడా కొంచెం వేసుకొని బాగా ధనియాల పొడి కూడా అన్నీ కలిపి బాగా మళ్ళీ మొత్తం కలపాలి. మొత్తం మసాలా ఆ చికెన్కి పట్టేలాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్నాక ఆయిల్ అంతా చూడు చికెన్ మీదకి ఇలా పైకి వచ్చినాక కొబ్బరిని మనం పచ్చి కొబ్బరిని కూడా మిక్సీకైనా పట్టుకోవచ్చు, లేకపోతే కొబ్బరి పొడి షాపుల్లో దొరుకుతుంది అదైనా వేసుకొని బాగా చికెన్కి పట్టేంత సరిపడేంత వేసుకొని కొబ్బరి పొడి మూత పెట్టేసుకొని కలిపేసి మూత పెట్టి ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. చికెన్లో వేసిన మసాలాలన్నీ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి.